శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి 64 రోజుల పాటు కర్కాటక రాశిలో సంచరించబోతున్న కుజగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? ఏదైనా ఒక గ్రహం అష్టమంలోకి వచ్చినప్పుడు కంపల్సరిగా ఏదో ఒక విషయంలో హఠాత్తుగా సడన్గా కొన్ని విషయాలు, కొన్ని సంఘటనలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు మీకు ఈ రాశి వారికి ఒక విధంగా శుభగ్రహం, పంచమ వ్యయాధిపతిగా. అంటే వ్యయాధిపత్యం అన్నది న్యూట్రల్గా ఉంటుంది. పంచమ స్థానమే ఎక్కువగా బలం చూపుతూ ఉంటుంది. అటువంటి కుజుడు మీకు అష్టమ స్థానంలోకి రావడం వల్ల సడన్గా మీలో ఉన్నటువంటి ప్రతిభకు
ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కాలాకాలంగా మీరు ఏదైనా ఒక రంగంలో కృషి చేస్తూ ఉంటే దానికి సడన్గా గుర్తింపు వచ్చి మీ యొక్క ఒక ప్రాజెక్టుకో, మీరు రాసిన పుస్తకానికో, మీలో ఉన్నటువంటి కళకో ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. సడన్గా 10 మంది దృష్టి మీరు ఆకర్షించడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూమికి కారకుడు కాబట్టి కుజుడు స్థిరాస్తులు, భూములు వ్యాపారం చేస్తున్న వాళ్ళకో, మీడియేటర్గా ఉన్న వాళ్ళకో ఆల్ ఆఫ్ ది సడన్గా మీకు ఈ కుజుడు సహకరించే అవకాశం ఉంది. అంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు బాగా రాణిస్తారు. మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి విలువ పెరుగుతూ ఉంటుంది. సో ఏదైనా అటు పిల్లల విషయంలో ఏదో శుభాన్ని మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే మంచి విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏదైనా పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బాగుంది. ముఖ్యంగా మరి కుజుడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఈ 11వ స్థానాన్ని వీక్షించడం, అలాగే ధనస్థానాన్ని వీక్షించడం వల్ల మరి రెండు కూడా ధనాన్ని ఇచ్చే యోగాలు కాబట్టి మీకు కుజుడు కారకత్వాలైనటువంటి భూముల ద్వారా, స్థిరాస్తి వ్యవహారాల ద్వారా, మీ యొక్క బంధువుల ద్వారా మీకు మీ కుటుంబ అవసరాలకో, మీ యొక్క వ్యాపార అవసరాలకో, వివాహపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికో చాలా వరకు మీ యొక్క ఆలోచనలు ఫుల్ఫిల్ అవుతాయి. కుటుంబ సభ్యులకు కూడా ఏదో ఒక లాభం కలుగుతూ ఉంటుంది. దీనికి ఏమైందంటే రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 6వ స్థానంలో ఉంటూ అష్టమంలో ఉన్నటువంటి కుజుడి పైన అర్ధకోణ దృష్టి పెట్టడం జరిగింది. సో దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మీరు కంపల్సరీగా ఈ ఆర్థికపరమైనటువంటి అవసరాలకి, అది రుణం ద్వారా కానీ, అంటే గతంలో మీరు దాచుకున్నటువంటి ధనం తిరిగి రావడం వల్ల కానీ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అష్టమం అన్నది ఒక విధంగా ఆకస్మిక సంఘటనలకి, అనుకోని సంఘటనలకి కారణమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉంటూ జాతకంలో కూడా ఒక యాక్సిడెంట్ లాంటి యోగాలు ఉంటే అష్టమంలో కుజుడు ఒక విధంగా ప్రమాదాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. అంటే అష్టమం దశమానికి లాభస్థానం అవుతూ ఉంటుంది. అందువల్ల వృత్తిలో సడన్గా బాధ్యతలు పెరగడం కానీ, అదనపు ఆదాయం రావడం కానీ, ఏదైనా ఒక అక్రమ మార్గం ద్వారా మరి ధనం కూడా రావడం, అది కలడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చూసినప్పుడు కంపల్సరీగా ఈ రాశి వారికి కుజుడికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒకటి సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది. లేదంటే చాలా కాలంగా మీ స్థిరాస్తి ఏదైనా ఇతరుల ఆధీనంలో ఉండడం కానీ, మీకు రావాల్సినటువంటి ఆస్తి వేరే వాళ్ళ చేతిలో ఉండి వారు ఖాళీ చేయకపోవడం కానీ, లేదంటే మీకు మీ పెద్దవారి దగ్గర, వేరే వారి దగ్గర మీ ఆస్తి ఉంటూ వాళ్ళు మనకి స్వాధీనం చేయకుండా ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో అవన్నీ కూడా సడన్గా మీకు మీ యొక్క స్థిరాస్తులు, ఆస్తులు మీ స్వాధీనం అవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కుటుంబ విషయాల్లో పరిష్కారానికి అనుకూలత ఏర్పడుతుంది. ఎందుకంటే కుజుడు ఈ రాశి వారికి ఉపయోగపడే గ్రహం అవటం వల్ల, ధనస్థానాన్ని, కుటుంబ స్థానాన్ని వీక్షించడం వల్ల ఏదైనా ధన విషయంలో భార్యాభర్తల మధ్య దాని మధ్య ప్రాబ్లం ఉంటే అది ఈ విషయంలో పరిష్కారమై మీకు రావాల్సినటువంటి ధనం మీ భర్త గారి ద్వారా కానీ, లేదా మీ అత్తమామల ద్వారా కానీ మొత్తం మీద ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి చతుర్థంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి, ఈ 4 గ్రహాలు కూడా ఏదైనా స్థిరాస్తి కొనడానికో, అమ్మడానికో, లేదంటే ఒక చోట అమ్మి వేరే చోట కొనడానికి కూడా ఈ గ్రహస్థితి పరిశీలిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా అష్టమం అన్నది చాలా వరకు సడన్గా మనం చేసే కర్మలను బట్టి, మన జాతకంలో ఉన్న ప్రభావాన్ని బట్టి, మన పూర్వజన్మాన్ని బట్టి, జాతకంలో ఉన్న మన ఆయుష్ను బట్టి సడన్గా ప్రమాదము జరగవచ్చు, లేదా అదృష్టాన్ని కూడా కలిగించవచ్చు. బట్ కానీ ఇప్పుడు కుజుడు బలహీనుడై ఉండడం వల్ల తన యొక్క రాశుల నుంచి మంచి భావాల్లో ఉండడం, ఇవన్నీ కూడా డెప్త్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. బట్ ఏదైనా కుజుడు సర్వదా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిరీత్యా అనూహ్యంగా కొంత అభివృద్ధిని, ఆకస్మిక అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా
కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు, అలాగే వాయువు దోషం ఉండడం వల్ల రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న, దుస్థానంలో ఉన్న కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా, కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకళ్ళ ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరిగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవరీత్యా కనబడుతుంది. స్వస్తి.